కపిల్ దేవ్ తర్వాత ఇండియా మళ్ళీ ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని చూడలేదు అని అందరూ అనుకున్నారు. కానీ 2000స్లో ఒక యంగ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ వచ్చాడు. బాల్ని గాల్లో డ్యాన్స్ చేయించాడు. బ్యాట్తో కూడా మ్యాచెస్ని మార్చగలిగాడు. ఆ పేరు ఇర్ఫాన్ పఠాన్. స్వింగ్ బౌలింగ్తో ప్రపంచంలో ఉన్న బెస్ట్ బ్యాట్స్మెన్ని ట్రబుల్లో పెట్టాడు. బాల్ రెండు వైపులు స్వింగ్ అవ్వడం చూసి అందరూ ఇండియాకి నెక్స్ట్ కపిల్ దేవ్ దొరికాడని అన్నారు. పాకిస్తాన్ టూర్లో టెస్ట్ మ్యాచ్లో హిస్టారిక్ హ్యాట్రిక్. అంతే, వరల్డ్ క్రికెట్ మొత్తం ఇర్ఫాన్ గురించి మాట్లాడుకుంది. ఇండియాకి ఫైనల్లీ ఒక గ్రేట్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికాడని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ అప్పుడే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. టీమ్ మేనేజ్మెంట్, ముఖ్యంగా కోచ్ గ్రెగ్ చెపెల్, ఇర్ఫాన్ని బౌలర్గా కాదు ప్రాపర్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా మార్చాలని డిసైడ్ చేశారు. బౌలింగ్ కన్నా బ్యాటింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయించడం, టాప్ ఆర్డర్లో ప్రమోట్ చేయడం, బౌలింగ్ రిథమ్ని సైడ్లో పెట్టడం. స్లోగా స్వింగ్ తగ్గింది, లైన్ డిస్టర్బ్ అయ్యింది. కొన్ని రోజులు ఇండియా ఫ్యూచర్గా చూసిన ఇర్ఫాన్ స్లోగా ప్లేయింగ్ 11 నుండి దూరం అయ్యాడు. టాలెంట్ పోయిందని కాదు, రోల్ కన్ఫ్యూజన్, ఇంజరీస్ అండ్ ప్రెజర్ కలిసి కెరీర్ని ఎర్లీగా టర్న్ చేసింది. కపిల్ దేవ్ తర్వాత వచ్చిన గ్రేట్ హోప్ టూ సూన్ ఫేడ్ అయిపోయాడు. కరెక్ట్గా హ్యాండిల్ చేసి ఉంటే ఇర్ఫాన్ పఠాన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీని మార్చేసేవాడేమో. మీ ఒపీనియన్ ఏంటి? బ్యాటింగ్ ఫోకస్ ఇర్ఫాన్ కెరీర్ని స్పాయిల్ చేసిందా లేదా ఇంజరీస్ మెయిన్ రీజనా? కమెంట్స్లో చెప్పండి.